నీళ్లు కాదు. జ్యోతిష్కులు చెప్పేదంతా నిజం కాదు. అందరూ నిజమైన జ్యోతిష్కులు కాదు. జ్యోతిష్యంలో సగం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పేటటువంటి వాటితో నిజమైన జ్యోతిష్కులకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదే సందర్భంలో చెప్పిన నాలుగిట్లో ఒకటి నిజమైతే మిగతా మూడు అయ్యే కరెక్ట్ కదా అన్నటువంటి తరహాలో నడుస్తుంటుంది. విజయ్ మొన్న విజయ్ సీఎం అవుతాడని జ్యోతిష్యం చెప్పినటువంటి రికీ రాధాన్ పండిత్కి ఓఎస్టీ పోస్ట్ ఇవ్వడం, అందరూ విమర్శించడం, ఐయుఎంఎల్ కమ్యూనిస్టులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతనికి ఆ సలహాదారు పదవి తీసేయడం చూసాం. అతను వాస్తవంగా విజయ్కి హారోస్కోప్లో గొప్ప విజయం అని చెప్పినటువంటి వాడు నరేంద్ర మోడీ హారోస్కోప్ వీకెండ్ 2019 ఎన్నికలకు ముందు చెప్పాడు. నరేంద్ర మోడీ ఓడిపోతాడు, రాహుల్ గాంధీ గెలుస్తాడని కూడా చెప్పుకొచ్చాడు. మోడీ 2019 ఎన్నికల్లో ఓడిపోతాడని కూడా ఆయనే జోస్యం చెప్పాడు. అంటే ఈయన జోస్యంలో కాస్త రాజకీయం ఉందన్నమాట.